హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు కమెంట్ చేసేయండి. ఆల్మోస్ట్ 6 days అయిపోయింది కదా వీడియోస్ అప్లోడ్ చేసి. కొంచెం సేల్ వల్ల, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి. సో ఇవాళ ఫస్ట్ అయితే మనం ఒక మంచి సేల్ తోటి వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. షీరో థ్రెడ్స్ వాళ్ళు ఎవ్రీ మంత్ మనకి సేల్ అయితే పెడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ పాపకి ఈసారి 5th month బర్త్డేకి అయితే ఒక మంచి సేల్ పెట్టారండి. ఫస్ట్ మనం ఆఫర్ ఏంటో చూసేద్దాము. 749 రూపీస్ నుంచి 1500 వరకు. నెక్స్ట్ వచ్చేసి గ్రామ్స్లో 800 grams నుంచి 2 kgs వరకు. సో అప్ టు ఇంతవరకు మనం పర్చేజ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి 1500 రూపీస్ బిల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా పార్టీషన్ బాక్స్, 36 పార్టీషన్ బాక్స్ అయితే ఉంటుంది. సో 95 రూపీస్కే వస్తుందండి మనకి. నేను లాస్ట్ టైం మీషోలో తీసుకున్నప్పుడు నాకు 140 అరౌండ్ అలా పడింది. సో నాకైతే ఇది రీజనబుల్ అనిపించిందండి 95 రూపీస్ అంటే. 1500 బిల్ చేసిన వాళ్ళకి 2 ఆఫర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. పార్టీషన్ బాక్స్ వచ్చేసి 95 రూపీస్ పడుతుంది. పార్టీషన్ బాక్స్ అయితే చూసేసాం కదా. నెక్స్ట్ మనం జార్స్ అయితే చూద్దామండి. సో జార్స్లో కూడా మంచి ఆఫర్ అయితే పెట్టారు వాళ్ళు. రిటర్న్ గిఫ్ట్స్కి ప్రిఫర్ చేయడానికి చాలా బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చే వరలక్ష్మి వ్రతంకి రిటర్న్ గిఫ్ట్గా మనం వీటిని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సో చూసారు కదా, ఇలాగ 250 mlవి 2 జార్స్ అయితే వస్తాయి మనకి. ఇలా సెట్ వచ్చేసి 99 రూపీస్ పడుతుంది. సో చాలా రీజనబుల్ అండి. మనకి సింగిల్ పీసే దగ్గర దగ్గర ఒక 100 రూపీస్ అలా ఉంటుంది. సో మనకి 250 ml 250 ml ఇవి 2 జార్స్ వచ్చేసి 99 రూపీస్ పడుతుంది. ఈ జార్స్లో మనకి 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, లెమన్ ఎల్లో ఇంకా స్కై బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి 500 ml జార్స్ అండి. ఇందులో కూడా 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి గ్లాస్ జార్ ఇంకా పైన లిడ్ అయితే మెటల్తో చేసింది వస్తుంది. అది ప్లాస్టిక్ కాదండి, మెటల్ క్యాపే. సో చూసారు కదా, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో కూడా 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, లైట్ పింక్ ఇంకా లైట్ గ్రీన్ కలర్. సో చూసారు కదా, ఇలాగ 500 ml జార్ ఒక్కటి వచ్చేసి 99 రూపీస్ పడుతుంది. ఇందాక 250 ml 250 ml అది సెట్ వచ్చేసి 99 రూపీస్ పడుతుందండి. ఆఫర్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి. వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, షీరో థ్రెడ్స్ అని చెప్పేసి వాళ్ళ నెంబర్ మెన్షన్ చేశానండి. సో మెసేజ్ అయినా చేయండి, లేదంటే కాల్ చేసి అయినా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వచ్చు. సో ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను షీరో థ్రెడ్స్ నుంచి తెప్పించుకున్న రా మెటీరియల్ అయితే అన్బాక్స్ చేద్దాము. సో నేను ఈ సేల్లోనే తీసుకున్నానండి. నా దగ్గర ఆల్రెడీ పార్టీషన్ బాక్సెస్ ఉన్నాయి. సో నేను 2500 అయితే పర్చేజ్ చేశాను. నాకు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది. బల్క్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సేల్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో షిప్పింగ్ పెట్టే ఛార్జెస్ తోటి నెక్స్ట్ టైం ఇంకొక సేల్లో మనం మెటీరియల్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ సేల్ని ఒకసారి యూజ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ రా మెటీరియల్ అన్బాక్స్ అయితే చేసేద్దామండి. రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన ఆషాఢం సేల్కి మంచి రీచ్ వచ్చింది. సో ఫ్రీక్వెంట్గా ఒక కమెంట్ అయితే రిపీట్ అవుతుంది. నాకు డైరెక్ట్గా మెసేజ్ కూడా చేస్తున్నారు, సేల్ ఇంకొన్ని రోజులు ఉంచొచ్చు కదా. ఇంకా సేల్ ఎప్పటి వరకు ఉంటుందో కూడా చెప్పలేదు. అప్ టు వరలక్ష్మి వ్రతం వరకు అయితే ఉంటుందండి. వరలక్ష్మి వ్రతం అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఆఫర్ అయితే ఉండదు. సో ఎవరైనా తర్వాత వచ్చే హౌస్ వార్మింగ్స్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్కైనా రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ ఉంటే సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి, ఆర్డర్ ఇచ్చేయండి, మీకు అప్పటికి రీచ్ అవుతుంది. అంతేగాని నేను తర్వాత రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కష్టం అండి. సో వరలక్ష్మి వ్రతం వరకు ఈ వీడియో ఎవరికి రీచ్ అవుతుందో తెలియదు. రీచ్ అయినంత వరకు చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందేమో వాళ్ళకి షేర్ చేసి చూడండి. సో ఇవాళ ఈ రా మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియోలో నేను ఒక చిన్న విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. సో మనకి మిడిల్లో ఒక టైంలో బ్యాంగిల్స్ కొంచెం సన్నగా రావడం, కొన్ని కొంచెం లావుగా రావడం జరిగింది. సో నేను పర్టికులర్గా యూజ్ చేసే బ్యాంగిల్స్ బ్రాండ్ ఏంటని చెప్పేసి చాలామంది అడిగారు. సో నాకు టైం వస్తుంది కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఆగాను. నేను ఒక 8 బాక్సెస్ వరకు అయితే బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను. సో ఇవాళ మీకు చూపిస్తాను నేను ఏమేం బ్రాండ్ వాడతాను ఏంటిది అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే బాక్స్లోంచి మెటీరియల్ అంతా బయట పెట్టేద్దాము. నెక్స్ట్ ఏమేమి తీసుకున్నా ఏంటిది అనేది మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. సో ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి అన్నీ కొంచెం కొత్తవి కూడా యాడ్ చేసుకున్నానండి. సో నేను పర్టికులర్గా యూజ్ చేసేదైతే ఎంఎస్ ఇంకా ఎంబీ బ్రాండ్ నుంచి అయితే బ్యాంగిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తానండి. సో మధ్యలో వేరే బ్యాంగిల్స్ కూడా వచ్చాయి, కానీ ఇంకా ఇవి స్టాక్ లేనప్పుడు అవి యూజ్ చేయాల్సి వచ్చింది. సో అవైనా ఏం కాదు, కానీ ఇవి కొంచెం లావుగా ఉంటాయి, అవైతే కొంచెం సన్నగా ఉంటాయి అంతే డిఫరెన్స్. అందులో ఏది తేడా ఉండదండి. సైజెస్ కూడా డిఫరెన్స్ రావు. కాకపోతే కొంతమంది అనుకుంటారు అలా రావడం వల్ల సైజెస్ డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి. సో తిన్నిగా వచ్చిన బ్యాంగిల్, ఇలా లావుగా ఉన్న బ్యాంగిల్ రెండింటికి ఇన్నర్ డయామీటర్ క్యాలిక్యులేట్ చేయండి, రెండు సేమే ఉంటుంది. కాకపోతే లావు ఉండడం వల్ల కొంచెం సన్నగా ఉన్నది చిన్నగా అనిపిస్తుంది, కానీ రెండు సైజు మాత్రం సేమే ఉంటుంది. మనం ఎప్పుడైనా బ్యాంగిల్ సైజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఇంటర్నల్ డయామీటర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది.
సో, నేను కొంచెం కొన్ని అయిపోయినవన్నీ కూడా రీస్టాక్ చేసుకున్నాను. నెక్స్ట్ వ్యాక్స్ స్ట్రిప్స్ అయితే తెప్పించుకున్నానండి. నా దగ్గర స్కై బ్లూ ఉన్నాయి. సో, రీసెంట్‌గా నాకు ఇయర్ రింగ్స్ ఆర్డర్ కూడా వచ్చింది. సో, వాటికి యూజ్ చేద్దామని చెప్పేసి వ్యాక్స్ స్ట్రిప్స్ కూడా తెప్పించాను. నెక్స్ట్ క్యాన్వాస్ షీట్స్ అండి. సో, బ్లాక్, వైట్ తీసుకున్న జ్యువెలరీ మేకింగ్‌లో మనకి బ్లాక్, వైట్ ఇంకా గోల్డ్ బాగా యూజ్ అవుతుంది. కలర్ కంటే కూడా ఈ 3 కలర్స్ బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి రెజిన్ కిట్ అండి. నేనైతే ఒక 3 ఇయర్స్ నుంచి రెజిన్ ఇలాగ ఆర్ట్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో, బిజినెస్ వైస్‌గా అయితే నేను అనుకోలేదండి. అసలు ట్రై చేయాలి. నాకొకటి అదైతే ఉండిపోయింది. అసలు ట్రై చేయాలి. అది ఎలా వస్తుంది? మనం చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. ఈ రెజిన్ ఆర్ట్‌లో కూడా చాలా ఉంటాయి. రా మెటీరియల్ అయితే చాలా ఉంటుందండి. డ్రై ఫ్లవర్స్ అని చెప్పేసి, ఇంకా మౌల్డ్స్ వేరే వేరేగా ఉంటాయి. అవి అసలు చాలా ఉంటుంది. కానీ బేసిక్ కిట్ మనం ట్రైల్ ఎయాలి అంటే జస్ట్ అసలు మనకు వస్తదా రాదా అనేది ఉంటుంది కదా! సో, నేనైతే అలా థింక్ చేసి ఈ బేసిక్ కిట్ అయితే తీసుకున్నాను. సో, ఇయర్ రింగ్స్ కోసం అని చెప్పేసి తీసుకున్నానండి. కొంచెం రాఖీ మేక్ చేద్దామని చెప్పేసి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే టోటల్‌గా ఇన్ని ఐటెమ్స్ అయితే వస్తాయి. ఈ కిట్ వచ్చేసి 450 ప్లస్ ఎంతో పడింది. నాకు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు ప్రైస్ ఎంత అనేది. నెక్స్ట్ వచ్చేసి మౌల్డ్ అండి. సో, చూసారు కదా! ఇలాగ ఇన్ని షేప్స్ అయితే ఉంటాయి మనకి. సో, మీకు క్యాండిల్ మేకింగ్ గుర్తుందా? సో, మనం క్యాండిల్స్ కూడా ఇలాగ మౌల్డ్స్‌లో పోసి మేక్ చేసుకోవచ్చు కానీ, ఇంత చిన్న క్యాండిల్స్ అయితే కాదు. సో, కొంచెం పెద్ద పెద్ద మౌల్డ్స్ అయితే ఉంటాయి. సో, అందులో పోసి సెంటెడ్ క్యాండిల్స్ కూడా మనం మేక్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! రా మెటీరియల్ అన్బాక్సింగ్ అయిపోయింది. ఆషాఢం సేల్ గురించి చెప్పాను. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.